వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి గతంలో 1950 జనవరి 24వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తాత్కాలిక రాష్ట్రపతి గారు జాతీయ గీతాన్ని అయినటువంటి జాతీయ గీతమైనటువంటి జనగణమనను అదేవిధంగా జాతీయ గేయం అయినటువంటి వందే మాతరం నుంచి అమలులోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచే మన భారతదేశం అధికారికంగా ప్రకటించడం జరిగిందని 1950 జనవరి 24వ తేదీ గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. ఇటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని మాట్లాడుతున్నాం. సార్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నాం. మరి జాతీయ పతాకం గురించి ఒకసారి మాట్లాడదాం. జాతీయ పతాకం, జాతీయ గీతం గురించి మాట్లాడినాం, జాతీయ గేయం గురించి మాట్లాడినాం, తర్వాత జాతీయ పతాకం గురించి మాట్లాడదాం. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. సార్ అదేవిధంగా జనగణమన గురించి కూడా ఒక ఇంపార్టెన్స్ బిట్లు ఉన్నాయి. జనగణమన ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సార్ ఫస్ట్ జాతీయ పతాకం. సార్ ఈ జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించడం జరిగిందంటే 1921వ సంవత్సరంలో జరిగినటువంటి ఐఎన్సి. సార్ ఐఎన్సి సమావేశాలు, ఇది చివరి సమావేశం కాదు, ప్రతి సంవత్సరం జరిగే సమావేశం కాదు. ఐఎన్సి సమావేశం ప్రత్యేక సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది సార్? మన ఇంపార్టెంట్ కాబట్టి ఏపీ హిస్టరీ కూడా కొన్ని వందల సార్లు అడిగినటువంటి ప్రశ్న. జాతీయ పతాకాన్ని 1921వ సంవత్సరంలో ఐఎన్సి సమావేశం, ఇది ప్రత్యేక సమావేశం ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ఈ విజయవాడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏపీకి సంబంధించింది కాబట్టి ఏపీ హిస్టరీలో కూడా ఎన్నో సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. 1921వ సంవత్సరంలో ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? ప్రత్యేక సమావేశం. సార్ ప్రత్యేక సమావేశం అంటే ఇది మార్చి 31వ తేదీన జరిగింది. సార్ ఐఎన్సి సమావేశం చాలా ఇంపార్టెంట్, ఇది ప్రత్యేక సమావేశం అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక సమావేశమైనటువంటి మార్చిలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశం విజయవాడలో జరిగింది. ఆ విజయవాడలో జరిగిన ఐఎన్సి సమావేశంలో పింగళి వెంకయ్య అనేటువంటి వ్యక్తి. సార్ ఈ పింగళి వెంకయ్య మచిలీపట్నం వాసి. సార్ మచిలీపట్నానికి చెందినటువంటి ఆర్మీలో పనిచేసినటువంటి ఈ పింగళి వెంకయ్య అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మొదటిసారిగా జాతీయ పతాకాన్ని రూపొందించడం జరిగింది. సార్ ఈ మొదటిసారిగా ఈ జాతీయ పతాకాన్ని రూపొందించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య రూపొందించాడు. ఏ సంవత్సరం రూపొందించాడు? 1921వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఎవరికి ఇచ్చాడు? మహాత్మా గాంధీకి ఇచ్చాడు. సార్ ఈ జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకంలో ఏమున్నాయంటే సేమ్ ఇప్పుడున్న జాతీయ జెండాలో అయితే ఏ విధంగా ఉన్నాయో అవే రంగులు ఉన్నాయి. జాతీయ జెండాలో పై రంగు ఏముంటది? సార్ సాఫ్రన్ కలర్ అనగా కాషాయ రంగు ఉంటుంది. సార్ మధ్య భాగంలో ఏముంటది? తెలుపు రంగు ఉంటుంది. సార్ కింది భాగం ఏముంటుంది? ఆకుపచ్చ రంగు అనగా గ్రీన్ కలర్ ఉంటుంది. సార్ సాఫ్రన్ కలర్ కానీ, కాషాయ రంగు కానీ, తెలుపు రంగు కానీ, ఈ ఆకుపచ్చ రంగు కానీ, ఈ మూడు రంగుల మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగులో ఏం చేశాడంటే ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆ కాలంలో స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క భావజాలం నుంచి బయటకు వచ్చినటువంటి చరకాను ఈయన ఏం చేశాడంటే చరకాను పెట్టడం జరిగింది. ఇది ఈయన రూపొందించినట్టు జెండా. సార్ మళ్ళీ చెప్తున్నా, పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో పై భాగం సేమ్ ఇప్పుడున్న జెండాలో మాదిరిగా కాషాయ రంగు ఉంది, తర్వాత తెలుపు ఉంది మధ్యలో, దాని తర్వాత ఆకుపచ్చ కలర్ ఉంది. సార్ ఈ మూడు రంగుల్లో ఈ తెలుపు రంగు మధ్యలో ఏముందంటే చరకా ఉంది. ఈ విధంగా 1921 మార్చిలో జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో మహాత్మా గాంధీ గారికి ఈ పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ జెండా ఇచ్చిన తర్వాత ఐఎన్సి ఎప్పుడు దీన్ని ఆమోదించడం జరిగింది? ఇది కూడా బిట్టే సార్. సార్ ప్రతిదీ ఇంపార్టెంటే. 1931వ సంవత్సరంలో కరాచీ సమావేశంలో. సార్ ప్రస్తుతం కరాచీ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. సార్ పాకిస్తాన్ యొక్క మొదటి రాజధాని కరాచీ. సార్ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కదా. ఫస్ట్ దేశానికి అప్పటికి వాళ్ళు విడిపోయినప్పుడు కరాచీ. ఆ కరాచీ 1931లో కరాచీలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో ఈ జాతీయ పతాకాన్ని 1921లో రూపొందించినటువంటి 1921లో విజయవాడ సమావేశంలో ఇచ్చినటువంటి జాతీయ పతాకాన్ని 1931 ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల తర్వాత ఐఎన్సి దీన్ని ఒప్పుకుంది. మరి కరాచీ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఐఎన్సికి అధ్యక్షుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనకు మనకు వస్తాడు, ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు వస్తాడు, కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్.
1931 కరాచీలో జరిగినటువంటి 1931 డిసెంబర్లో కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పతాకాన్ని ఐఎన్సి పార్టీ ఐఎన్సి సమావేశము ఒప్పుకుంది, ఆమోదించడం జరిగింది. సార్ దీన్ని తయారు చేసింది ఎప్పుడు? 1921. ఆమోదించింది ఎప్పుడు? 1931. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇదంతా. సార్ పింగళ వెంకయ్య రూపొందించాడు. సార్ ఈ రంగులు ఉన్నాయి. మరి సార్ ఈ విధంగా ఉన్నటువంటి జాతీయ పతాకంలో ఎప్పుడు మారిందంటే ఈ జాతీయ పతాకం ఏముండాలని చెప్పి, అసలు ఈ జాతీయ పతాకంలో ఏమేమి ఉండాలా, అసలు జాతీయ పతాకాన్ని ఏ రంగులతో రూపొందించాలని చెప్పి మనకు ఇది కూడా ఇంపార్టెంట్ సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ లో ఫిట్ చేయండి, ప్రతిదీ ఇంపార్టెంటే. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క అధ్యక్షుడిగా 1947 జూన్ నెలలో సార్ 1947 జూన్ నెలలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా, దీంట్లో సభ్యులుగా చాలా మంది ఉంటారు సార్, మనకు అవసరం లే. సభ్యులుగా అంబేద్కర్ ఉంటాడు, ఆయన ఉంటాడు. దాంతో పాటుగా చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజాజీ అంటారు ఈయన్ను సార్. ఈయనతో పాటుగా సరోజిని నాయుడు ఉంటాడు, సార్. ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, చక్రవర్తుల రాజగోపాలాచారి కానీ, సార్ సరోజిని నాయుడు కానీ, సార్ దాంతో పాటుగా మున్షి కానీ, కేఎం మున్షి కానీ, తర్వాత మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య కానీ. సార్ మనకి పదాలన్నీ అవసరం లేదు, ఇదో ఈయన గుర్తుపెట్టుకోండి సార్. మ్యాక్సిమం ఈయన గుర్తుపెట్టుకోండి, ఈ సభ్యులు ఏం అవసరం లేదు. వీళ్ళందరూ ప్లస్ ఈయన అధ్యక్షుడుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు సార్. ఏది? రాజ్యాంగ పరిషత్తే సార్. ఇంకా రాజ్యాంగ పరిషత్లోనే ఉన్నాం మనము. 1947 జూన్ అంటే రాజ్యాంగ పరిషత్తే కదా. రాజ్యాంగ పరిషత్ క్లోజ్ అయింది ఎప్పుడు? 1949 నవంబర్ 26వ తేదీకి ఇంకా రాజ్యాంగం రచించేసినామని చెప్పడం జరిగింది సార్. అప్పటిదాకా రాజ్యాంగ పరిషత్ గురించే మాట్లాడాలా సార్. ఇక్కడ చూడండి, 1947 జూన్ నెలలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వీళ్ళందరి సభ్యులతో అయ్యా ఒక భారత పతాకాన్ని రూపొందించండి అని చెప్పి రాజ్యాంగ పరిషత్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఏర్పడినటువంటి ఈ కమిటీలో ఈ జాతీయ జెండా కమిటీ అంటాం సార్. దీన్ని జాతీయ జెండా కమిటీ అంటాం. ఈ కమిటీ ఏం చెప్పిందంటే సేమ్ అలాగే పింగళి వెంకయ్య 1921వ సంవత్సరంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో ఏ విధంగా అయితే మూడు కలర్లు ఉన్నాయో సార్, ఆ 3 కలర్లు ఏంది? మొదటిది కాషాయ కలరు, కాషాయ సాఫ్రన్ కలర్ అంటాం సార్. రెండవది తెలుపు రంగు సార్. మూడోది ఆకుపచ్చ రంగు. ఈ 3 కలర్లను, ఈ 3 రంగులను అదే విధంగా ఉండనివ్వడం జరిగింది. వండినిచ్చి ఈ మధ్యలో ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి ఈ చరకాను ఏం చేయడం జరిగిందంటే చరకాను తొలగించడం జరిగింది సార్. వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి 1947 జూన్లో ఏర్పడినటువంటి జాతీయ జెండా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్న వీళ్ళందరూ కలిసి అయ్యా జాతీయ జెండాలో ఉన్నటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఈ చరకాకు బదులుగా సారనాథ్లోని సార్ మనకు సారనాథ్ స్తూపాలు పేరు ఉంటారు సార్. అశోకుడు ఏం చేశాడంటే సారనాథ్లో కొన్ని శాసనాలు చెక్కించడం జరిగింది, కొన్ని శాసనాలు చెక్కించడం జరిగింది. ఆ సారనాథ్లో ఉన్నటువంటి స్తంభం మీద అశోక చక్రం ఉంది సార్. ఈ అశోక చక్రాన్ని సారనాథ్ స్తూపంలో ఉన్న అశోక చక్రాన్ని తీసుకొచ్చి ఈ తెలుపు రంగులో చరకాకు బదులుగా ఈ అశోక చక్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. అశోక చక్రంలో మొత్తము 24 ఆకులు ఉంటాయి సార్. వాటిని ఏమంటామంటే ఇలా ఉండేది సార్, దీన్ని ఆకులు అంటాం మనము. 24 ఆకులు ఉంటాయి సార్. ఈ 24 ఆకులు ఎందుకు సార్ 24 పెట్టారంటే మనం సరే చెప్తా. ఈ మొత్తం ఈ రంగుల గురించి చర్చ వచ్చింది. కాషాయ రంగు దేనికి సంబంధించింది, తెలుపు రంగు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ రంగు దేనికి సంబంధించింది సార్. అశోక చక్రంలో ఉన్నటువంటి ఆ 24 ఆకులు ఎందుకు అశోక చక్రాన్ని తీసుకోవడం జరిగింది అని చర్చ జరిగితే అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగినటువంటి ప్రశ్నే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు
సార్ టీచర్స్ డే ఈయన యొక్క జయంతిని జరుపుకుంటాం కదా. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చేశారంటే, ఈ చర్చ జరుగుతుంది, ఈ జాతీయ జెండాలో చర్చ జరుగుతుంది, జాతీయ జెండా కమిటీలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగినప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే, అయ్యా ఈ 3 రంగులతో పాటు అశోక చక్రానికి కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది అని. ఆ ఇంపార్టెంట్ ఏమో చూద్దాం సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఈ కాషాయ రంగు, ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్తున్నారు, అయ్యా జాతీయ జెండాలో పైన ఉన్నటువంటి రంగు అయినటువంటి సాఫ్రన్ కలర్, జాతీయ జెండాలో కాషాయ రంగు, దీన్ని కేసరి కలర్ అని కూడా అంటారు. సార్ ఈ కాషాయ రంగు దేనికి గుర్తు తెలుసా? భారతదేశంలో త్యాగానికి గుర్తు. సార్ ఇవి కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే, జనరల్ స్టడీస్ అడుగుతాడు, ఇది కూడా ఇంపార్టెంటే. సార్ కాషాయ రంగు దేనికి గుర్తంటారా? త్యాగానికి గుర్తంటాడు. ఎవరు చెప్పింది ఇది? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకు వచ్చింది ఈ చర్చ జరుగుతుంది? రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాలో చర్చ జరుగుతుంటే ఆయన లేచి, అయ్యా ఈ జాతీయ జెండాలో ఉన్నటువంటి ఈ కాషాయ రంగు దేనికి గుర్తంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజల యొక్క త్యాగానికి గుర్తు. అయ్యా తెలుపు దేనికి గుర్తు తెలుసా? సార్ చాలా ఇంపార్టెంట్. తెలుపు దేనికి గుర్తంటే సత్యానికి, శాంతికి గుర్తు. ఈ తెలుపు రంగు దేనికి గుర్తంటే సత్యానికి, శాంతికి గుర్తు అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. అయ్యా ఈ తెలుపు రంగు దేనికో గుర్తు కాదు, ఇది సత్యానికి గుర్తు, ఇది శాంతికి గుర్తు. భారతదేశం ప్రపంచంలో శాంతియుతంగా ఉంటుంది, ప్రపంచానికి శాంతిని పంచేటువంటి గుర్తు. ఆ గుర్తు తెలుపు రంగుకు సంబంధించింది. సార్ మన భారతదేశం ఆకుపచ్చ రంగు ఎందుకంటే మట్టితో మనకున్నటువంటి అనుబంధాల గురించి మాట్లాడుతుంది. సార్ ప్రపంచంలో వ్యవసాయం అధికంగా చేసే దేశం ఉంది కాబట్టి మట్టితో మనకున్న అనుబంధము, దాంతో పాటుగా పచ్చని చెట్లకు సంకేతము. సార్ ఈ పచ్చని చెట్లు మన భారతదేశంలో అడవులు బాగా విస్తరిస్తాయి, చెట్లను బాగా పెంచుతాం. ఆకుపచ్చ రంగు కంటికి ఆహ్లాదకర రంగునిస్తుంది కాబట్టి ఈ పచ్చని చెట్లు అంటే మనకు అడవులు ఇంపార్టెంట్ కాదు, వ్యవసాయ రంగంలో చెట్లు పచ్చ రంగులో ఉంటాయి కదా. వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆకుపచ్చ రంగం గురించి మాట్లాడడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఆకుపచ్చ రంగు అంటే పచ్చని చెట్లు, మట్టితో మనకున్న అనుబంధం. పచ్చని చెట్లకు సంకేతం, మట్టితో మనకున్న అనుబంధం గురించి మాట్లాడడం జరిగింది. సార్ తెలుపు సత్యానికి, శాంతికి చిహ్నం. సార్ కాషాయ రంగు త్యాగానికి గుర్తు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే సార్ మరి చరకా ప్లేస్లో ఏమొచ్చిందని చెప్పినాం సార్? 1921 పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో చరకా ఉంది. చరకా ప్లేస్ లో 1947 జూన్ లో వచ్చినటువంటి జాతీయ జెండా కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఏం చెప్పిందంటే, అయ్యా చరకాకు బదులుగా సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని పెట్టడం జరిగింది. మరి అశోక చక్రం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే సర్వేపల్లి రాధాకృష్ణ. సార్ సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధమే లేదు, కానీ వీటి గురించి చర్చ వస్తున్నప్పుడు చెప్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ ఏమంటే, ఈ అశోక చక్రంలో ఉన్నటువంటి 24 ఆకులు భారతదేశంలో భారత ప్రజలు 24 గంటలు సమైక్యతకు సంబంధించినది. సార్ మేము ఐక్యంగా, సార్ 24 ఆకులు చూడండి, 24 ఆకులు మధ్యలో ఒక దగ్గర కలుపుకొని అన్ని వైపులకు విస్తరించి ఉంటాయి కదా. మా భారతదేశంలో రకరకాల కులాలు, మతాలు అన్నీ ఉంటాయి, అయినా మేమందరం కూడా ఒకే రకంగా కలిసి ఉంటాం. అది ఎట్లా కలిసి ఉంటాం? 24 గంటలు మేము సమైక్యంగా ఉంటాం, 24 గంటలు మేము సమైక్యంగా కలిసే ఉంటాము అని చెప్పడం గుర్తు అని చెప్పి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ అశోక చక్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, జనరల్ స్టడీస్లో కానీ గ్రూప్ 2 మెయిన్స్లో కానీ ఇంపార్టెంటే. సార్ అశోక చక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? సారనాథ్ స్తూపంలో నుంచి తీసుకురావడం జరిగింది. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు ఉంటాయి. సార్ ఏ రంగులో ఉంటుంది తెలుసా? లేత నీలి రంగులో ఉంటుంది అశోక చక్రం. సార్ అశోక చక్రం లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఎక్కడ? ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి దాంట్లో ఉంటుంది, లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు ఉంటాయి. 24 ఆకులు దేనికి సంకేతం? సార్ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాలు, మతాలు అన్నీ కూడా 24 గంటలు సమైక్యంగా ఉంటాము అనగా భారతదేశ ప్రజల సమైక్యతకు చిహ్నము ఈ అశోక చక్రం అని గుర్తుపెట్టుకోండి. సార్ ఇది రాజ్యాంగ పరిషత్తులో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ విధంగా రూపొందించినటువంటి జాతీయ జెండాను వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా రూపొందించినటువంటి జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించడం జరిగింది? ఇది బిట్టు సార్, ఎవర్ గ్రీన్ బిట్టు. 1947 జూలై 22వ తేదీన. సార్ బ్రెయిన్ లో బాగా ఫీడ్ చేయాల, కొన్ని వందల ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సార్ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1947 జూలై 22. సార్ 1947 జూన్లో
రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ అంతా రూపొందిస్తే ఎప్పుడు ఆమోదించడం జరిగిందంటే 1947 జూలై 22వ తేదీన ఆమోదించడం జరిగింది. అంటే జాతీయ జెండాను ఇప్పటి నుంచి 1947 జూలై 22వ తేదీ నుంచి జాతీయ జెండా అమలులోకి వచ్చింది. మేము ఈ జాతీయ జెండాను ఇక్కడి నుంచి అమలులోకి తీసుకోవడం జరిగింది. అనగా జాతీయ జెండా ఏమో 1947 జూలై 22వ తేదీన, జాతీయ గీతమేమో 1950 జనవరి 24వ తేదీన, జాతీయ గేయమేమో 1950 జనవరి 24వ తేదీన. గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే వస్తుంది. సార్ 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ పరిషత్తు జాతీయ జెండాను ఆమోదించడం జరిగింది. సార్ మరి ఇప్పుడున్నటువంటి జాతీయ జెండా గురించి ఒక 2-3 మాటలు మాట్లాడదాం, చాలా ఇంపార్టెంట్. సార్ మరి జాతీయ జెండాను, అసలు జాతీయ జెండా రంగుల గురించి మాట్లాడినాం, అశోక్ చక్రం గురించి మాట్లాడినాం. అసలు జాతీయ జెండా పొడవు వెడల్పులో నిష్పత్తి ఎంత? సార్ జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి 3:2. ఖచ్చితంగా ఇట్లా 3 ఉండాలా, ఇట్లా హైట్ వచ్చి 2 ఉండాలి సార్. 3:2 నిష్పత్తిలో ఉండాలి. సార్ ఈ 3:2 నిష్పత్తి అని ఏ స్టాండర్డ్ ప్రకారం అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1968వ సంవత్సరంలో ISI ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ ఏం చేసిందంటే ఒక ప్రమాణాలు గుర్తింపించింది సార్. ఆ గుర్తింపు ఏ సంవత్సరంలో ఇస్తుందంటే 1968వ సంవత్సరంలో ఈ గుర్తింపు ప్రమాణాలు రూపొందించింది. ఆ ISI ప్రమాణాలు ఏ సంవత్సరంలో రూపొందించింది జరిగితే 1968. 1968లో రూపొందించినటువంటి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము మన జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంతంటే 3:2. సార్ ఏ సంవత్సరంలో రూపొందించింది ప్రమాణాలు అంటే ఆ సంవత్సరంలో జాతీయ జెండా ఈ విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది 1968వ సంవత్సరం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఇది కూడా అడిగాడు సార్ గ్రూప్ 2లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. 1968వ సంవత్సరంలో రూపొందించినటువంటి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు అంటాం. ఈ ప్రమాణాలను ఆధారంగా చేసుకుని జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంతంటే 3:2. సార్ మరి ఈ జాతీయ జెండాను రూపొందించడం జరిగింది కదా, మరి ఇట్లాంటి జాతీయ జెండాను ఎవరు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడూ కూడా మన జాతీయ జెండాను కుడివైపు వేరే దేశ జాతీయ జెండాలు ఉంచకూడదు. మన జాతీయ జెండా ఇతర జాతీయ జెండాల కంటే కింద ఉంచకూడదు. మన జాతీయ జెండాను సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలోనే ఎగరవేయాలి. మన జాతీయ జెండాను సార్ నేను చెప్తాను ఇది 2002కు ముందు సార్, 2002కు ముందు మాట్లాడతాను. మన జాతీయ జెండాను కేవలము పర్వదినాల్లో మాత్రమే ఎగరేయాలి. సార్ పర్వదినాలంటే ఆగస్టు 15, సార్ పర్వదినాలంటే జనవరి 26వ తేదీ మాత్రమే ఎగరవేయాలి. సార్ ఈ విధంగా జరుగుతుంది జాతీయ జెండా గురించి. మళ్ళీ చెప్తున్నా జాతీయ జెండా గురించి. సార్ జాతీయ జెండాను దుస్తులు అలంకరణ దుస్తులుగా ఉపయోగించరాదు. జాతీయ జెండాను ముఖ్యంగా నడుము కింది భాగంలో ఉన్నటువంటి వస్తువులుగా ఉపయోగించరాదు. సార్ జాతీయ జెండాను కించపరచరాదు. ఒకవేళ ఎవరైనా సరే సార్ జాగ్రత్త తినండి, అసలు 2 చట్టాల గురించి మాట్లాడుకొని నెక్స్ట్కి వెళ్తాం. వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ 3 చట్టాలు మీ బ్రెయిన్లో ఫీడ్ కావాలి, ఖచ్చితంగా అడుగుతారు సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ 1950 ఏంటి చట్టం అంటే సార్ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి, జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం. వెరీ ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న, జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం. సార్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఏంటిది జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం? అనగా భారతదేశంలో ఉన్న జాతీయ చిహ్నాలను గుర్తిస్తుంది. అనగా జాతీయ గీతం ఏముండాలి, అనగా జాతీయ గేయం ఏ విధంగా ఉండాలి, అనగా జాతీయ జెండా ఏ విధంగా ఉండాలి, అట్లాంటి దాన్ని గుర్తింపు ఏ చట్టం ప్రకారం ఇస్తారంటే 1950. సార్ మళ్ళీ చెప్తున్నా, జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం 1950లో వచ్చింది. సార్ ఈ 1950లో వచ్చిన జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం ఆధారంగా చేసుకొని 1971లో ఇంకో చట్టం వచ్చింది. ఆ చట్టం పేరు ఏం పేరంటే జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం. సార్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం. సార్ ఇక్కడ జాతీయ చిహ్నాలను గుర్తించేదేమో 1950 సంవత్సరం ఆధారంగా చేసుకొని ఆ చట్టం వచ్చింది. 1950లో వచ్చిన చట్టాన్ని ఆధారంగా చేసుకొని. సార్ డేట్ ఖచ్చితంగా సంవత్సరం వెరీ ఇంపార్టెంట్. 1971వ సంవత్సరంలో జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం అంటే ఎవరైనా సరే 1950 జాతీయ చిహ్నాల చట్టాన్ని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి చిహ్నాలు ఉంటాయి. ఉదాహరణకు జాతీయ గీతం కానీ, ఉదాహరణకు జాతీయ గేయం కానీ, ఉదాహరణకు భారత రాజ్యాంగం కానీ, ఉదాహరణకు జాతీయ పతాకాన్ని కానీ, ఇట్లాంటి వాటిని ఎవరైనా సరే అవమానపరిస్తే
ఎవరైనా సరే సార్ ఎవరైనా కించపరిస్తే, ఇప్పుడు ఉదాహరణకు జాతీయ పతాకాన్ని మనము నడుము కింది భాగంలో ఉన్న వాటిని దుస్తులుగా ధరించరాదు. ఒకవేళ ధరిస్తే ఏమవుతుందంటే ఇదో ఈ 1971 జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టాన్ని ఆధారంగా చేసుకుని వాళ్లకు జైలు శిక్ష విధిస్తారు సార్. వాటితో పాటుగా 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో అనగా మీరు ఎమ్మెల్యే గాను అనగా మీరు ఎంపీ గాను పోటీ చేయడానికి అనర్హులు. ఎన్ని సంవత్సరాల పాటు సార్? 6 సంవత్సరాల పాటు సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు కానీ ఖచ్చితంగా అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా సార్. 1950 జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం, 1971 జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకునే రేపు ఎగ్జామ్ హాల్లో ఏమడుగుతా అంటే, జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తికి ఈ క్రింది ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకుని శిక్ష విధిస్తారు? 1950 చట్టం, 2002 చట్టం, 1971 చట్టం, 1956 చట్టం అని రకరకాల ఆప్షన్లు ఇస్తాడు సార్. చాలా ఇంపార్టెంట్. 1971లో వచ్చినటువంటి చట్టం ఏంటంటే జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ చిహ్నాలను ఎవరైనా సరే కించపరిస్తే వాళ్ళకి శిక్షిస్తారు. ఆ శిక్ష ఎట్లుంటుందంటే జైలు శిక్ష ఉంటుంది. వాటితో పాటు 6 సంవత్సరాల పాటు మీరు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఎటువంటి ఎలక్షన్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోవాల్సిన చట్టం ఇంకోటి ఉంది. దీన్ని సార్ 2002లో దీన్ని నూతన ఫ్లాగ్ కోడ్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది సార్. పాలిటీ ఎట్లుంటుందంటే రీసెంట్ పడిందంటే బిట్లు పడతానే ఉంటాయి సార్. ఇక్కడ చూడండి, 1950లో వచ్చినటువంటి జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టము, 1971లో వచ్చిన జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టాన్ని ఆధారంగా చేసుకుని దాంట్లో ఏం రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ను ఆధారంగా చేసుకుని 2002లో ఒక కోడ్ తయారు చేయడం జరిగింది. దాని పేరే నూతన ఫ్లాగ్ కోడ్ సార్. ఫ్లాగ్ అంటే జాతీయ జెండానే. దీంట్లో జాతీయ చిహ్నాలు గుర్తింపు చట్టం జాతీయ జెండాను గుర్తించినాం కదా, దీనికి ఒకవేళ భంగం కలిగిస్తే దీనికి కేసులు శిక్షలు ఉంటాయి కదా. ఈ ఫ్లాగ్ కోడ్ గురించి ఈ రెండింటిలో ఉన్న దేనికి సార్ ఇది మొత్తం అన్ని చిహ్నాలు ఇస్తుంది. జాతీయ గీతము, జాతీయ గేము, జాతీయ జెండా అన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ కేవలం ఫ్లాగ్ గురించే మాట్లాడుతున్నా. దీంట్లో ఉన్న ఫ్లాగ్ కి సంబంధించిన అంశాలను, దీంట్లో ఉన్న ఫ్లాగ్ కి సంబంధించిన అంశాలను ఈ రెండును క్రోడీకరించి ఈ రెండింటిని సపరేట్ చేసి 2002వ సంవత్సరంలో ఒక కోడ్ తయారు చేయడం జరిగింది. కొన్ని రూల్స్ తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని నూతన ఫ్లాగ్ కోడ్ అంటాం సార్. ఈ నూతన ఫ్లాగ్ కోడ్ను ఏ కమిటీ ఆధారంగా తయారు చేయడం జరిగింది? షనోయ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్. పిఓ షనోయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. షనోయ్ కమిటీ సార్. షనోయ్ కమిటీ ఆధ్వర్యంలో షనోయ్ కమిటీ ఆధారంగా చేసుకుని 2002 సంవత్సరంలో నూతన ఫ్లాగ్ కోడ్ వచ్చింది సార్. నూతన ఫ్లాగ్ కోడ్ ఎట్టొచ్చింది? 1950లో వచ్చినటువంటి జాతీయ చిహ్నాల చట్టంలో ఉన్నటువంటి ఫ్లాగ్ జాతీయ జెండాకు సంబంధించిన అంశాలు, 1971లో ఉన్న జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టంలో ఉన్నటువంటి ఈ ఫ్లాగ్ కు సంబంధించిన అంశాలు ఈ రెండింటిని తీసుకుని షనోయ్ కమిటీ సిఫార్సుల మేరకు 2002వ సంవత్సరం నూతన ఫ్లాగ్ కోడ్ వచ్చింది. ఏం సార్ నూతన ఫ్లాగ్ కోడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ నూతన ఫ్లాగ్ కోడ్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2002లో. ఎవరు రూపొందించడం జరిగిందంటే ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే షనోయ్ కమిటీ సార్. ఏం సార్ ఇది అంటే ఇంతకు ముందు 2002 సంవత్సరం కంటే ముందు సార్ జాతీయ జెండాను ఎవరు ఎగరేయాలంటే, మళ్ళీ చెప్తున్నా, జాతీయ జెండాను ఎవరు ఎగరవేయాలంటే కేవలం జాతీయ పర్వదినాల్లో మాత్రమే ఎగరవేయాలి. కేవలము అధికారిక సభ్యులు మాత్రమే ఎగరవేయాలి సార్. అంటే ఉదాహరణకు అధికారిక సభ్యులు అంటే ఎవరు? పాఠశాలలో అయితే ప్రధానోపాధ్యాయులు, లేకపోతే రాజకీయ పొలిటికల్ లీడర్స్, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే అధికారిక మంత్రులు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఎగరేయాలి. సామాన్యుడు ఎగరవేయడానికి అవకాశం లేదు. ఎప్పటి వరకు? 2002 సంవత్సరం వరకు సార్. 2002 సంవత్సరం కంటే ముందు ఎట్లున్నారంటే కేవలం పర్వదినాల్లో మాత్రమే ఎగరేయాల. అంటే ఆగస్టు 15 వచ్చిందా జాతీయ జెండా ఎగరేయి, అంటే జనవరి 26 వచ్చిందా జాతీయ జెండా ఎగరేయి. అంత తప్పితే మిగిలిన పర్వదినాలు మిగిలిన రోజులు ఎప్పుడు కూడా ఎగరేయకూడదు. ఒకటి, ఎవరు ఎగరవేయాలా? కేవలం అధికారిక సభ్యులు మాత్రమే, అనగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే, అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రమే ఎగరేయాలి. అంతేగాని సామాన్యుడు మీరు నేను పోయి జాతీయ జెండా ఎగరేస్తా ఒప్పుకోరు. ఏ సంవత్సరం వరకు సార్? 2002 కంటే ముందు. దీంతో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంటే నవీన్ జిందాల్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సార్. ఇది ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న. ఇది కూడా నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు.
సార్ నవీన్ జిందాల్. ఈ నవీన్ జిందాల్ ఎవరో కాదు, ఇప్పుడున్న నవీన్ జిందాలే. జిందాల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన నవీన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దీని మీద కేసు వేయడం జరిగింది. అయ్యా, అసలు భారతదేశంలో జాతీయ పర్వదినాలని మనం నిర్ణయించుకోవడం ఏంటి? ఆగస్టు 15, జనవరి 26వ తేదీ మాత్రమే జాతీయ జెండా ఎగరేయాలా? అంటే ఆగస్టు 15, జనవరి 26వ తేదీ మాత్రమే మనకు దేశం మీద మమకారం ఉండాలా? అంటే దేశం మీద మనకు ప్రేమ ఉండాలా? అంటే మిగిలిన రోజులు ఉండాల్సిన అవసరం లేదా? అంటే మిగిలిన రోజు జాతీయ జెండాకు కానీ మన జాతీయ చిహ్నాలకు కానీ గౌరవించాల్సిన అవసరం లేదా? అంటే మనకు ప్రేమ లేదా? కాబట్టి ఇది తప్పు. ఈ ప్రేమ అనేది ఆగస్టు 15, జనవరి 26వ తేదీ ఉండాల్సిన అవసరం లేదు. 365 రోజులు భారతీయునికి ప్రేమ ఉండాలంటే ఏ సమయంలోనే ఎగరవేయచ్చయ్యా అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన పేరు ఏం పేరు? నవీన్ జిందాల్. ఆ కేసులో సుప్రీంకోర్టులో కాబట్టి మొత్తం ఇండియాకి అంతా సంబంధించింది కాబట్టి యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. సార్ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి. ఈయన మళ్ళీ ఏం చేశాడంటే ఒప్పుకుంది కోర్టు, కరెక్ట్, ఆగస్టు 15, జనవరి 26వ తేదీ జాతీయ జెండా ఒకటో రోజు ఎగరేస్తారా? అట్లేం లేదండి, ఏ రోజైనా ఎగరేయండి, మీరు మిమ్మల్ని ఏం మాట్లాడము, ఏ రోజైనా ఎగరేసుకోండి. ఏమి ఫిబ్రవరి 1వ తేదీ ఎగరేయకూడదా? ఏమి జనవరి 30వ తేదీ ఎగరవేయకూడదా? ఏ రోజైనా ఎగరవేయండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈయన మళ్ళీ కేసు వేశాడు. అయ్యా, జాతీయ జెండాను కేవలం పొలిటికల్ లీడర్స్, జాతీయ జెండాను కేవలం అధికారులు మాత్రమే ఎగరేయాలా? అంటే ప్రధానమంత్రికి మాత్రమే, ముఖ్యమంత్రికి మాత్రమే, మంత్రులకు మాత్రమే, కలెక్టర్లకు మాత్రమే ఈ జాతీయ జెండాని ఎగరవేసి వాళ్ళకు మాత్రమే దేశం మీద ప్రేమ ఉన్నట్టు లెక్క? అంటే సామాన్యుడి ఎగరవేయడానికి అవకాశం లేదా? అంటే సామాన్యుడికి హక్కు లేదా? సార్, ఈ సామాన్యునికి కూడా అవకాశం కల్పించండి అని చెప్పి మళ్ళీ నవీన్ జిందాల్ కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇది కూడా ఆమోదించడం జరిగింది. అయ్యా, నిజమే, జాతీయ జెండాను కేవలం కలెక్టర్లు, కేవలం మినిస్టర్లు, కేవలం ముఖ్యమంత్రులు, కేవలం రాష్ట్రపతి, కేవలం ప్రధానమంత్రి కాదు, జాతీయ జెండాను ఎవరైనా ఎగరవేయచ్చు, జాతీయ జెండాను ఎవరైనా ఎగరవేయచ్చు, జాతీయ జెండాను ఎప్పుడైనా ఎగరవేయచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకునే సమాయ్ కమిటీ సిఫార్సుల మేరకు 2002వ సంవత్సరంలో నూతన ఫ్లాగ్ కోడ్ రూపొందించడం జరిగింది. సార్, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంపార్టెంటే. సార్, ఈ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002లో ఒక కేసు జరుగుతుంది, 2004లో ఒక కేసు జరుగుతుంది. సార్, మీరు 2004 గుర్తుపెట్టుకోండి. ఈ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002లో కూడా కేసు జరుగుతుంది. ఈ విధంగా 2002లో వేసినటువంటి నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా చేసుకుని 2002లో షనాయ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక నూతన ఫ్లాగ్ కోడ్ రూపొందించడం జరిగింది. ఈ నూతన ఫ్లాగ్ కోడ్ ఆధారంగా చేసుకుని దేశంలో ఎవరైనా జాతీయ జెండాను ఎగరేయచ్చు, దేశంలో ఎవడైనా ఎగరేయచ్చు, ఎప్పుడైనా ఎగరవేసుకోవచ్చు, పలానా రోజు పలానా సంబంధం లే. అయితే ఈ జాతీయ జెండాను ఎగరవేయడం ప్రతి భారతీయుని యొక్క, సార్ చాలా ఇంపార్టెంట్, ప్రతి భారతీయుని యొక్క సంపూర్ణ హక్కు కాదు. ఇది బిట్టు, రేపు అడుగుతాడు సార్, రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి ప్రశ్నలే అడుగుతాడు. నేను చెప్తా, రేపు ఈ క్రింది మనలో సరి కానిది అంటాడు. వాడు ఏం చేస్తాడు? సరికానిదని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చి కింద మళ్ళీ మనకు ఆప్షన్లు కరెక్టే సరికానిది గుర్తించమంటాడు. సార్, రేపు ఎగ్జామ్ హాల్లో ఏమడుగుతాడంటే జాతీయ జెండాను ఎగరవేయడం భారత ప్రజల యొక్క సంపూర్ణ హక్కు అంటాడు. సార్, ఇది తప్పు సార్, సంపూర్ణ హక్కు కాదు. సార్, బాగా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ హక్కు అంటాడు, ఇది తప్పు, సంపూర్ణ హక్కు కాదు. సంపూర్ణ హక్కు అంటే అర్థమైంది ఎప్పుడైనా ఎగరేసుకోవచ్చు. ఎప్పుడైనా అంటే అర్థమైంది రాత్రి 11 గంటలకు కూడా ఎగరేయచ్చు సంపూర్ణ హక్కు అంటే. సార్, పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు సంపూర్ణ హక్కు అంటే ఎప్పుడైనా ఎగరేయచ్చా? ఎప్పుడు ఎగరేయకూడదు. సార్, సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం కంటే ముందే ఎగరేయాలంతే, అదొకటి నష్టం. అంటే అర్థమైంది, రాత్రి ఎగరేయకూడదు కాబట్టి సంపూర్ణ హక్కు కాదు ఒకటి. రెండోది, సార్, జాతీయ జెండాని ఎలాగంటే అలాగే ఎగరేస్తాం. ఉదాహరణకి చినిగిపోయింది జాతీయ జెండాను, చినిగిపోయిన జాతీయ జెండాను కూడా ఎగరేస్తాం. సంపూర్ణ హక్కు అయితే కాదు, సంపూర్ణ హక్కు కాదు. చినిగిపోయిన జెండాను ఎగరవేయకూడదు. సార్, జాతీయ జెండాకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, 3:2. మేము ఎట్లంటే ఎగరేస్తాం, మేము 1:1 పెట్టుకుంటాం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి జాతీయ జెండాను ఎట్లంటే అట్లా ఎగరేయకూడదు. జాతీయ జెండాకు నేను మధ్యలో అవనతం చేసి ఎగరేస్తా. చూడండి, అవనతం ఎప్పుడు చేస్తాము అంటే జాతీయ జెండాని కిందికి ఎప్పుడు దింపుతాము? కొన్ని విపత్కరమైన పరిస్థితులు కానీ, భారతదేశ ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ చనిపోయినప్పుడు మన జాతీయ జెండాను అవనతం చేస్తాం మనం. అంతేగాని నేను ఎట్లంటే అట్లా ఎగరేస్తానని చెప్తూ ఒప్పుకోరు. ఇది నూతన ఫ్లాగ్ కోడ్లో వచ్చినటువంటి సంస్కరణ. సార్, గుర్తుపెట్టుకోండి, ఈ సంపూర్ణ హక్కు కాదు. మళ్ళీ చెప్తున్నా, జాతీయ జెండాను ఎగరవేయడం భారతీయుల యొక్క హక్కే.
కానీ సంపూర్ణ హక్కు కాదు. ఇది ముఖ్యంగా 19(1) ఆర్టికల్లో అంతర్భాగంగా ఉంటుంది. సార్ ప్రాథమిక హక్కుల్లో మీకు స్వేచ్ఛ హక్కులు వస్తాయి. 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కుల్లో 19 హక్కు ఉంటుంది సార్. 19(1) దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం. సార్ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన భావాలకు అనుగుణంగా జీవించవచ్చు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా జాతీయ జెండాను ఎగరవేయచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 19వ ఆర్టికల్. సార్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్లో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. కానీ ఇక్కడ వచ్చింది ఎవరు చెప్తున్నా, 19 ఆర్టికల్లో సబ్ ఆర్టికల్ 1 అనేది ఒకటి ఉంటుంది. ఈ 19(1) ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే జాతీయ జెండాను ఎగరవేస్తాము. ఈ జాతీయ జెండాను ఎగరవేయడం అనేది సంపూర్ణమైన హక్కు కాదు. ఒకటి. ఇంకోటి సార్, ఇది మనందరికీ తెలిసిందే, ప్రాథమిక విధుల్లో కూడా జాతీయ జెండానే ఉంటుంది. ప్రాథమిక విధులకు మనందరికీ తెలిసిందే, దీనికి అంటే కేసులు అంటే కోర్టులు పోయే అధికారం లేదు. ఈ ప్రాథమిక విధుల్లో ఏ విధంగా అయితే చెప్పబడిందో అదే విధంగానే ప్రాథమిక హక్కుల్లో ఉన్న 19(1) భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే సంపూర్ణ హక్కు కాకోకుండా జాతీయ జెండాను ఎవరైనా ఎప్పుడైనా ఎగరవేయచ్చు అని సుప్రీంకోర్టు నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002లోను ప్లస్ 2004లోను ఈ రెండింటి కేసుల్లో తెలియపడడం జరిగింది. ఈ కేసులను ఆధారంగా చేసుకుని 2002వ సంవత్సరంలో షనాయ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ షనాయ్ కమిటీ ఏం చేసిందంటే 1950లో ఉన్నటువంటి జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టంలో ఉన్నటువంటి ఫ్లాగ్ సంబంధించిన అంశాలు, 1971లో ఉన్న జాతీయ చిహ్నాలకు సంబంధించిన అంశాలను తీసుకొని ఈ 2002వ సంవత్సరం నూతన ఫ్లాగ్ కోడ్ను రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా బ్రెయిన్లో ఫిల్ చేయండి సార్. ఎప్పుడైనా ఎగరేయచ్చు, ఎవరైనా ఎగరేయచ్చు, కానీ ఎక్కడంటే అట్లా ఎగరేయకూడదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎగరేయకూడదు. అందుకే మనకి సంపూర్ణ హక్కు కాదు. కానీ 19(1) ఆర్టికల్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా జాతీయ జెండాని ఎగరేసుకోవచ్చు. అంతేకాకుండా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా జాతీయ జెండాని ఎగరేయడంతో పాటుగానే 19(1)తో పాటుగానే ప్రాథమిక విధులను అన్వయం చేసుకొని మనం ఎగరేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇది మనం దీనికి సంబంధించినటువంటి జాతీయ జెండాకు సంబంధించిన అంశాలు. సార్ బాగా 1-2 సార్లు ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయి, ఈ చట్టాలు ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటాయి, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ మనకు జనగణమన ఉంది కదా, ఈ జనగణమనను మనందరికీ తెలిసిందే 1950 జనవరి 24వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగిందని జాతీయ గీతమైన జనగణమన అన్నాయి కదా. ఇటీవల కొంచెం మార్పు వచ్చింది దీని గురించి. ఏంటి సార్ అనేది అక్కడే మనం మాట్లాడాల్సింది, మర్చిపోయిన జనగణమన తప్పేటప్పుడు. సార్ ఈ జనగణమనను సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2016వ సంవత్సరంలో జనగణమనను సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2016వ సంవత్సరంలో సార్ సినిమా థియేటర్లలోకి ఎవరైతే సినిమా హాల్లో పోతారో సినిమా ప్రదర్శించడానికంటే ముందే జనగణమనను ఖచ్చితంగా సినిమా థియేటర్లో వేయండి. వేయగానే సినిమా థియేటర్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా లేచి నిలబడి జనగణమనను పాడాలి. ఇది భారతదేశంలో ఉన్న భారతీయుల యొక్క స్ఫూర్తిని, భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజల్లో ఈ జాతీయ స్ఫూర్తిని రగిలించడం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2016వ సంవత్సరంలో సినిమా థియేటర్లో కట్టే ముందు మీరు ఏం చేస్తారంటే జనగణమనను ప్రదర్శించండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా హాల్లో చదువుకున్న వ్యక్తులు, చదువుకోని వ్యక్తులు అందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే జాతీయ గీతం వచ్చినప్పుడు సినిమా హాల్లో అది జనగణమన వస్తున్నప్పటికీ వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడము, లేకపోతే సీట్ల మీద కాళ్ళు పెట్టి మాట్లాడుకోవడము. ఎందుకంటే ఈ సినిమా ప్రదర్శన అనేది అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ప్రజలు అక్కడికి వస్తారు. చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువుకోని వాళ్ళు వస్తారు. చదువుకున్న వాళ్ళలో కూడా జాతీయ గీతం వచ్చినప్పుడు కొంతమంది కింద కూర్చున్న దాఖలాల పత్రికల్లో చాలాసార్లు మనం గమనించే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో కొంతమంది మళ్ళీ కోర్టు పోవడం జరిగింది. అయ్యా మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పినట్టు 2016 నుంచి సినిమా థియేటర్లో జాతీయ గీతాన్ని వేస్తుంటే ఈ జాతీయ గీతం పాడేటప్పుడు కొంతమంది కూర్చుంటున్నారు, కొంతమంది కాళ్ళను సీట్ల మీద పెడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇది ఇంకా అవమానకరమైనటువంటి సంఘటనలు. కాబట్టి దయచేసి ఈ జాతీయ గీతాన్ని సినిమా ప్రదర్శించడానికంటే ముందు మీరు ఏదైతే చెప్పినారో 2016 సంవత్సరంలో దాన్ని వద్దు, దాన్ని నిషేధించండి, దాన్ని పాడాల్సిన అవసరం లేదు, దాన్ని స్వచ్ఛందంగా చెప్పండి అని చెప్తే సుప్రీంకోర్టు వీటన్నింటినీ పరిశీలించి కరెక్టే, జాతీయ గీతాన్ని అవమానించినటువంటి సంఘటనలుగా మారిపోతాయి కాబట్టి వద్దు అని చెప్పి 2016 సంవత్సరంలో సుప్రీంకోర్టు సినిమా థియేటర్లో ప్రదర్శించడానికంటే ముందు ఎట్లయితే మీరు వేయండి అని చెప్పిందో 2018లో దీనిని నిషేధించడం జరిగింది. అనగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2018లో మళ్ళీ జాతీయ గీతాన్ని జనగణమనను
సినిమా ప్రదర్శించడానికంటే ముందే వేయాల్సిన అవసరం లేదు అని మేము మళ్ళీ చెప్తున్నామని చెప్పి తాము ఇచ్చినటువంటి 2016లో తాను ఇచ్చినటువంటి తీర్పును తిరిగి పునఃసమీక్షించడం జరిగింది. సార్ పునఃసమీక్ష అనగా మళ్ళీ దాన్ని ఒకసారి రీకాల్ చేసుకోవడం. దాన్ని ఆధారంగా చేసుకుని మేము ఫస్ట్ చెప్పాము, ఇప్పుడు దాన్ని మేము వద్దంటున్నాం. కాబట్టి మీరు ఎవరూ కూడా సినిమా థియేటర్ల కంటే ముందు, సినిమా ప్రదర్శించడానికంటే ముందు సినిమా థియేటర్లో జనగణమన మీకు వేయాల్సిన అవసరం లేదని 2018లో తీర్పు ఇవ్వడం జరిగింది. సార్ అందుకే ఇప్పుడు సినిమా హాల్ లేకపోండి 2016-2018 మధ్యలో అయితే అయింది, కానీ 2018 తర్వాత ఎవరు కూడా జనగణమన వేయడం లే, ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సార్ ఈ విధంగా సుప్రీంకోర్టు తన తీర్పును తానే కూడా సమీక్ష చేసుకోవచ్చు. మనకు సుప్రీంకోర్టు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఆర్టికల్ 137 ఒకటి ఉంది సార్. సుప్రీంకోర్టు ఆర్టికల్ 137. సార్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతుంది. అందులో 137 ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేసుకోవచ్చు. ఒక తీర్పు ఇచ్చింటుంది, దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని బాగా పరిశీలించి కొత్త తీర్పు ఇవ్వచ్చు. అది దానికి ఒక ఆర్టికల్ సపరేట్ రాజ్యాంగంలో క్రియేట్ చేయడం జరిగింది. ఆర్టికల్ పేరు ఏంటంటే 137. మనం సుప్రీంకోర్టు వచ్చినప్పుడు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం, అక్కడ మాట్లాడుకున్నాం. సార్ ఇప్పటి వరకు చెప్పింది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నూతన ఫ్లాగ్ కోడ్ అంటే ఏంటి, 3:2 అంటే ఏంటి సార్, 1950లో జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టము, 1971 గౌరవ భంగ నిరోధక చట్టము, 2002లో వచ్చిన నూతన ఫ్లాగ్ కోడ్, జాతీయ గీతం పరిస్థితి ఏంది సార్, ఎప్పుడు నుంచి అమలులోకి రావడం జరిగింది, జాతీయ గేయం పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇక లాస్ట్ది జాతీయ చిహ్నం. సార్ లాస్ట్ది జాతీయ చిహ్నం. సార్ జాతీయ చిహ్నం ఇది కూడా సారనాథ్ స్తూపంలో ఉంది. సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి స్ఫూర్తిది. సారనాథ్ స్తూపంలో 4 సింహాలు ఉంటాయి సార్, 4 సింహాలు. సార్ ఈ జాతీయ చిహ్నము సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి 4 సింహాల గుర్తు. ఈ 4 సింహాల్లో కేవలం 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. వెనక వైపు ఉన్న సింహం మనకు కనిపించదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జాతీయ చిహ్నం అంటే మామూలుగా రబ్బర్ స్టాంప్ అంటాం కదా సార్, జాతీయ చిహ్నము 4 సింహాలతో కూడి ఉన్న గుర్తు. సార్ ఈ 4 సింహాలతో కూడి ఉన్నటువంటి జాతీయ చిహ్నాన్ని ఎవరు రూపొందించారో వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్ లో ఫిట్ చేయండి. దీన్ని ఎవరు రూపొందించారంటే దీనానాథ్ భార్గవ. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, దీనానాథ్ భార్గవ్. సార్ దీనానాథ్ భార్గవ్ అనేటువంటి వ్యక్తి జాతీయ చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. సార్ జాతీయ చిహ్నం అంటే ఏంది, 4 సింహాల గుర్తు. ఈ జాతీయ చిహ్నాన్ని ఎవరు రూపొందించడం జరిగింది, దీనానాథ్ భార్గవ. ఈ జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి సేకరించడం జరిగింది సార్, మనకు అశోకుని యొక్క సారనాథ్ స్తూపంలో ఉన్న సారనాథ్ స్తూపంలో అశోక చక్రము తీసుకోవడం జరిగింది జాతీయ జెండాలో. మరి జాతీయ చిహ్నాన్ని కూడా సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి 4 సింహాల గుర్తుని సేకరించడం జరిగింది. ఎవరు రూపొందించారు, దీనానాథ్ భార్గవ. సార్ ఈ జాతీయ చిహ్నము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1950 జనవరి 26. చూడండి మీరు ప్రతిదీ కన్ఫ్యూజ్ పడతారు సార్. ఇక్కడ నేను ఒకసారి చెప్తున్నా, 1947 జూలై 22. ఇది ఒకసారి చూడండి, ఏంటి చెప్పండి, వర్షక్రమంలో వద్దాం. 1947 జూలై 22వ తేదీన సార్ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు. అంటే రాజ్యాంగ పరిషత్తు జాతీయ జెండాలు ఈ రోజు నుంచి ఇదో ఈ జాతీయ జెండా ఉంటుంది అని చెప్పిన రోజు 1947 జూలై 22వ తేదీన. సార్ 1950 జనవరి 24వ తేదీన చూడండి, మీరు పక్కన రాసుకోండి, 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని ఆమోదించిన రోజు. సార్ 1950 జనవరి 24న. సార్ 1950 జనవరి 26వ తేదీన జాతీయ చిహ్నాన్ని ఆమోదించిన రోజు. సార్ జాతీయ చిహ్నం అప్పటి నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఏది, జాతీయ చిహ్నం. సార్ ఇవేమో జాతీయ జెండా అమలులోకి వచ్చింది, ఇదేమో జాతీయ గీతము జాతీయ గేయం అమలులోకి వచ్చింది. సార్ ఇదేమో జాతీయ చిహ్నం 1950 జనవరి 26. 3 డేట్లు రాసుకోండి, 3 డేట్లు రాసుకుంటేనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 4 సింహాల గుర్తు ఎవరు రూపొందించడం జరిగింది, దీనానాథ్ భార్గవ. ఏ రోజు నుంచి అమలులోకి వచ్చింది, 1950 జనవరి 26. సార్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. సార్ ఈ 4 సింహాల గుర్తుకు ఒకసారి చూద్దాం. ఈ 4 సింహాల గుర్తు అన్నారు కదా, ఈ 4 సింహాల గుర్తు ఇది చాలా ఇంపార్టెంట్. సత్యమేవ జయతే అనే ఒక సూక్తి ఉంది సార్, సత్యమేవ జయతే అనే ఒక సూక్తి ఉంది.
ఎక్కడ ఈ 4 సింహాల గుర్తు కింది భాగంలో సారనాథ్ స్తూపంలో ఈ 4 సింహాల గుర్తు కింది భాగంలో సత్యమేవ జయతే అనేటువంటి ఒక సూక్తి ఉంది. సత్యమే ఎప్పటికీ జయం కలుగుతుంది, సత్యమే ఎప్పటికీ నిలుస్తుంది, సత్యమే ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అని దాని అర్థం. ఈ సత్యమేవ జయతే అనేటువంటి సూక్తి ఏ ఉపనిషత్తు నుంచి స్వీకరించడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ముండకోపనిషత్తు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ముండకోపనిషత్తు సార్, ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో ఒకటి దాని పేరు ఏంటంటే ముండకోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తులో నుంచి సత్యమేవ జయతే అనేటువంటి సూక్తిని తీసుకోవడం జరిగింది. ఇది కూడా సారనాథ్ స్తూపం నుంచి అలాగే తీసుకోవడం జరిగింది. ఎక్కడుంటది? ఈ 4 సింహాల గుర్తు కింది భాగంలో ఉంటుంది సత్యమేవ జయతే. అది ఎక్కడుంటుంది? ముండకోపనిషత్తు నుంచి స్వీకరించడం జరిగింది. సత్యమేవ జయతే వెరీ వెరీ ఇంపార్టెంట్ సూక్తి, ముండకోపనిషత్తు అనేది గుర్తుపెట్టుకోండి 1-2 సార్లు. సార్ మరి ఈ 4 సింహాలు ఉన్నాయి కదా, ఈ 4 సింహాలకు ఉన్నాయి కదా, ఈ 4 సింహాలకు కుడివైపు ఏం జంతువు ఉంది, ఎడం వైపు ఏం జంతువు ఉంది? చాలా ఇంపార్టెంట్. ఈ 4 సింహాలకు కుడివైపు సార్, ఇట్లా ఈ కుడివైపు అంటే ఈ వైపు గుర్తుపెట్టుకోండి, ఎడం వైపు అంటే ఇది సార్. ఈ కుడివైపు వచ్చి కుడివైపు ఎద్దు సార్, కుడివైపు ఎద్దు ఉంటుంది, ఎడమ వైపు గుర్రం ఉంటుంది సార్. ఇది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంటే సార్. కొన్ని పుస్తకాల్లో రివర్స్ చెప్తున్నారు, నేను ఇది గుర్తుపెట్టుకోండి. నేను సివిల్ సర్వీస్ కొన్ని పుస్తకాలను అధ్యయనం చేయడం జరిగింది చెప్తున్నా. నేను చెప్పిందే కరెక్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని పుస్తకాల్లో తప్పులు ఉన్నాయి, నేను చెప్పిందే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. కుడివైపు ఎద్దు, ఎడమ వైపు గుర్రం. చూడండి, ముండకోపనిషత్తు సత్యమేవ జయతే అనేటువంటి సూక్తి ఉంది దీని కింద. ఈ 4 సింహాల గుర్తు, ఈ 4 సింహాల గుర్తు యొక్క కుడివైపు ఏముందంటే ఎద్దు ఉంది, ఎడం వైపు ఏముందంటే గుర్రం ఉంది సార్. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ కుడివైపు ఉన్నటువంటి ఎద్దు స్థిరత్వానికి చిహ్నము. స్థిరత్వం భారతదేశము స్థిరంగా ఉంటుంది, భారతదేశం ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని స్థిరత్వానికి ప్రతీక సార్. గుర్రం దేనికి ప్రతీక అంటే శక్తికి. భారతదేశం ప్రపంచంలోనే అత్యద్భుతమైన శక్తిగా పరిణమిస్తుంది, భారతదేశం ప్రపంచంలో అత్యధిక శక్తిగా రూపొందుతుంది అని దానికి గుర్తుగా, దానికి చిహ్నంగా గుర్రాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు రూపొంది సార్? ఈ ఎద్దు గుర్రము ఎక్కడ లేవు మనకు సారనాథ్ స్తూపంలో లేవు. సారనాథ్ స్తూపంలో కేవలం 4 సింహాల గుర్తు మాత్రమే ఉంది, సత్యమేవ జయతే మాత్రమే ఉంది, ముండకోపనిషత్తులో ఉంది. కానీ ఈ 2 గుర్తులను దీనానాథ్ భార్గవ రూపొందించడం జరిగింది. అందుకే మన జాతీయ చిహ్నాన్ని ఎవరు రూపొందించారంటే అశోకుడు రూపొందించారని మాట్లాడుకోవడం. సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని కొత్తగా ఒకటి క్రియేట్ చేశాడు. ఎవరు? దీనానాథ్ భార్గవ. ఆ కొత్తది క్రియేట్ ఏంటి? కుడివైపు ఎద్దు, ఎడమ వైపు గుర్రం. ఈ కుడివైపు ఉన్న ఎద్దు దేనికి స్థిరత్వానికి గుర్తయితే, ఎడమ వైపు గుర్రం శక్తికి ప్రతీక. ఇదంతా కూడా 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది జాతీయ చిహ్నం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1-2 సార్లు బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ చిహ్నంలో ఉన్న ఏ జంతువులు ఉన్నాయంటే గుర్రము ఉంది, ఈ ఎద్దు ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఎద్దు స్థిరత్వానికి అయితే, గుర్రం శక్తి ప్రతీకాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు రూపొందించారు? దీనానాథ్ భార్గవ సార్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26, 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతము, జాతీయ గేయము సార్. 1947 జూలై 22వ తేదీన ఏది అమల్లోకి వచ్చిందంటే జాతీయ జెండా. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇక లాస్ట్ టాపిక్ సార్, మనకు 1962వ సంవత్సరంలో మనందరికీ తెలిసిందే భారత్కు చైనాకు మధ్య యుద్ధం జరుగుతుంటే కొంతమంది చైనాకు సపోర్ట్ చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఇటువంటి నేపథ్యంలో మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన, మన తెలంగాణ ప్రాంతానికి, ఇప్పుడైతే తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్యపర్తి అనే ఊరికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పైడిమర్రి సుబ్బారావు సార్. ఆయన పేరు పైడిమర్రి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క గుండెల్లో జాతీయ భావాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో, భారతదేశంలో ఉన్న కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా మెలగాలి అనేటువంటి ఉద్దేశంతో చైనాకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది భారతీయులను వాళ్ళను ఆధారంగా చేసుకుని, అయ్యా మీరు భారతదేశంలో ఉండి చైనాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని నిలువరించడం కోసం దేశంలో మేమంతా ఒకటే అనే ఉద్దేశంతో అన్యపర్తికి సంబంధించినటువంటి పైడిమర్రి సుబ్బారావు అనే వ్యక్తి ఏం చేశాడంటే,
ప్రతిజ్ఞను రూపొందించడం జరిగింది. సార్ మనము పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తాం చూడండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆ ప్రతిజ్ఞను ఎవరు రూపొందించారు తెలుసా? పైడిమల్లి సుబ్బారావు. ఏ యుద్ధానికి సందర్భంగా రూపొందించాడంటే, భారత్కు చైనాకు మధ్య జరుగుతున్న యుద్ధ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో, కులమత భేదాలు లేకుండా అందరం కూడా అన్నదమ్ముల్లాగా వ్యవహరిస్తాము అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞను పైడిమల్లి సుబ్బారావు గారు రూపొందించడం జరిగింది. సార్ ఆ తర్వాత వచ్చినటువంటి చాంగ్లా కమిటీ అంటాం. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 1965వ సంవత్సరం నుంచి ఈ మన ప్రతిజ్ఞను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సార్ ఏ యుద్ధ సందర్భంగా అంటే 1962 భారత్ చైనా సందర్భంగా ఆయన రచించినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే, భారతదేశం నా మాతృభూమి. ఇది ఎవరు రచించారో, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్నపర్తికి చెందినటువంటి పైడిమర్రి సుబ్బారావు. ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు అంటాం ఆయన. ఈ పైడిమర్రి సుబ్బారావు రచించినటువంటి ప్రతిజ్ఞను చాగ్లా కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో 1965వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సార్ ఇవి ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా రాయండి. సార్ జాతీయ గీతాన్ని ఎవరు రచించారు, జాతీయ గేయం అంటే ఏంది, జాతీయ చిహ్నం అంటే ఏంది, జాతీయ జెండాని ఏ విధంగా రూపొందించారు, ఎవరు అమలులోకి తీసుకురావడం జరిగింది, ఐఎన్సీ ఎప్పుడు ఒప్పుకుంది, అసలు దాని ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి, 1968 ప్రకారం 3:2 అని గుర్తుపెట్టుకోండి. సార్ జాతీయ గీతాన్ని మొత్తం అంతా పాడడానికి పట్టే సమయము, దాంట్లో సింధు రాష్ట్రము, తర్వాత మద్రాస్ హైకోర్టు జాతీయ గేయం గురించి ఏ భాషలో చెప్పడం జరిగింది. సార్ దాని తర్వాత 2002లో నూతన ఫ్లాగ్ కోడ్ వచ్చింది. దానికి రావడానికి కారణమైన వ్యక్తి నవీన్ జిందాల్ అని. ఆ కేసులు, ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఈ నల్గొండ జిల్లాకి చెందిన ప్రతిజ్ఞ, ఇదంతా కూడా జనరల్ స్టడీస్లో గ్రూప్ 2 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. దాని తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సభ్యులు, వివిధ రకాలైన కమిటీలు, తర్వాత మనకు వచ్చినటువంటి మెయిన్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ ఏ విధంగా అది సమావేశం జరిగిందని మాట్లాడుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.